మరో కొత్త సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం మా ఇంటి బంగారం గురించి మాట్లాడుకుందాం. సమంత కమ్బ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. మరి ఈ సినిమా నిజంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ మీ అందుకుందా లేక ప్రేక్షకులను నిరాశపరిచిందా? డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంత పర్ఫార్మెన్స్. ఇమోషనల్ సీన్స్లో చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. సినిమా మొత్తం తన పర్ఫార్మెన్స్తో నిలబెట్టడానికి ట్రై చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా రిచ్గా కనిపిస్తాయి. కానీ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పేస్ కొంచెం స్లో అయిపోతుంది. కొన్ని సీన్స్ ముందే గెస్ చేయగలిగే విధంగా ఉంటాయి. అక్కడే సినిమా గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కొన్ని ఇమోషనల్ మూమెంట్స్ కనెక్ట్ అవ్వచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్లిన వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారం యావరేజ్ ఫ్యామిలీ డ్రామా. సమంత పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. నా రేటింగ్ 2.4 అవుట్ ఆఫ్ 5. మీరు సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. తెలుగు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి సినిమా మిస్ అవ్వకూడదు, బ్యాడ్ సినిమాకి మనీ వేస్ట్ అవ్వకూడదు. అలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మూవీ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.